ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చింది. మాట్లాడితే నువ్వు పక్క దేశానికి పో, లేకపోతే పాకిస్తాన్కి పో అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తామండి? చెప్పండి, ఏం చెప్తాం దానికి ఆన్సరు? ఇప్పుడు కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా చెప్తాడా? మాట్లాడితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మీరు సోషల్ మీడియాలో చూడండి, ఏదైనా ఒక అంశంలో కనుక విభేదిస్తే నువ్వు పాకిస్తాన్కి పో, సింపుల్గా ఇదే, పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఏం మాట్లాడుతున్నారు? బాధ కలిగింది కదా. ఎందుకంటే ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉందండి. దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఈ రోజున ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని, ప్రతి అంశంలో కూడాను ఈ దేశం నీది కాదు, లేకపోతే నీ పెట్రాటిజంని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైతే పరిస్థితులు ఉన్నాయి చూడండి. మీకు ఒక విషయం చెప్తున్నా నేను, మీకన్నా నేను ఓపెన్గా చెప్తాను, లేకపోతే డైరెక్ట్గా కమ్యూనిటీ పేరైతే హిందూ సోదరుల కన్నా ఎక్కువ దేశభక్తులు అంటే ఎవరైనా ఉన్నారంటే అది ముస్లిమ్సే. చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇది. సోదరులు అందరికీ అర్థం కాదు. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, మీ దగ్గర ఆప్షన్ లేదు, నా దగ్గర ఆప్షన్ ఉంది. అప్పుడు ట్విన్ నేషన్ థియరీ ఏదైతే పాకిస్తాన్ డివైడ్ అయింది, పాకిస్తాన్ వెళ్ళిపోయే ఆప్షన్ నా దగ్గర ఉంది. కానీ పాకిస్తాన్ వెళ్లకుండా దాన్ని లెఫ్ట్ లెగ్ తో తన్ని, పోండ్రా బాబు మేము ఉండేది ఇక్కడ, మా దేశం ఇది. ఎందుకంటే అప్పుడు ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అక్కడ నుంచొని ఇచ్చినటువంటి ఏదైతే హిస్టారికల్ స్పీచ్ ఉందో, ఓ ముస్లింలారా ఎక్కడికి వెళ్తున్నారు మీరు, నీ దేశాన్ని వదులుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి ఏదైతే హిస్టారికల్ స్పీచ్ ఉందో, ఆ స్పీచ్ ఈరోజు కూడాను వింటే గుంప్స్ బంప్స్ వచ్చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఆ ఆప్షన్ని కూడాను మనం తృణపాయంగా దాన్ని ధిక్కరించి ఇదే నా దేశం అని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులు వీళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పి మేము మీ అందరితో పాటు కలిసి ఇక్కడే ఉండిపోయాము. ఫారూక్ గారు, రాజ్యాంగం రాసింది మాత్రం అంబేద్కర్ గారే. ఆ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం లేకపోయి ఉంటే మీకు కల్పించినటువంటి కొన్ని స్థానాల్లో మీరు పోటీ చేస్తున్నారు, వస్తున్నారు. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఆ గలం వినిపించడానికి ఆ 1%, 2% ఆ వాయిస్ అయితే ఉంది. అది కూడా లేకపోయి ఉంటే ఈ భారతదేశ చరిత్రలో మీకంటూ లిఖితపూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగం, లేదంటే మీ స్థానం ఈ భారతదేశంలో ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ రాజ్యాంగం లేకపోయి రాజ్యాంగంలో మీరు పోటీ చేయలేదు. రాజ్యాంగంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా రాజ్యాధికారం కోసం ఎటువంటి పాయింట్ ని మెన్షన్ చేయలేదు, రాజ్యాంగంలో లేదండి. ఏ రకంగా అయితే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకి ఎలాగైతే రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయో అదే విధంగా ముస్లింలకు ఉన్నాయా? పొలిటికల్ రిజర్వేషన్ ముస్లిమ్స్ కి లేదండి. మరి ఎలా మీకు ఈ 5-7 స్థానాలు? 5-7 స్థానాలు మా జనాభా దామాషా ప్రకారంగా ఇవ్వాలి. ఇప్పుడు 5-7 స్థానాలు అని చెప్పేసి మీరు అడగటం ఏంటి సార్? బలెటాళ్ళు ఇప్పుడు పార్ట్ ఆఫ్ జనరల్ స్థానాల్లో నుంచి ఇవ్వాలి, కదా సార్. రెడ్డి సామాజిక వర్గమేమో 5%, 6% ఉంటారు. వాళ్ళు 50 మంది ఎమ్మెల్యేలుగా తయారవ్వచ్చు. మేము 12% ఉన్నాము. మేము 7 ఉంటే జనరల్ స్థానాల్లో మీరు 7 సీట్లు ఎందుకు తీసుకుంటున్నారు అనట్లే. నేను వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడైతే మీరు పోటీ చేస్తున్నారో అవే స్థానాలకు సరిపోతున్నారు. కానీ మీరు జనరల్ స్థానాలకి రావట్లేదు, పోటీ చేయట్లేదు, అక్కడి నుంచి గెలవట్లేదు. ఇలా ఈ డిస్క్రిమినేషన్ ఏంటి అంటున్నాను. డిస్క్రిమినేషన్కి మూల కారణం ఈరోజు ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్ సిస్టమ్ ఉందో, ఆ పొలిటికల్ సిస్టమ్ వల్ల ఈ డిస్క్రిమినేషన్ అనేది. అది కూడా లేకపోతే మీ మనుగడ క్వశ్చన్ లేదు ఇవాళకి కూడాను. ఎందుకంటేనండి ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక, ఏదైతే మన పరిస్థితి చూసుకుంటే కనుక, మీరు ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసుకుంటే కనుక మీరు నమ్మరు, 25 కాన్స్టిట్యున్సీస్, టాప్ 25 కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి మీకు 50,000 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. కానీ ఎక్కడ మీ రిజల్ట్ ప్రతిదీ కూడాను డబ్బుతో కూరుకున్నటువంటి రాజకీయం అయిపోయింది. ప్రతిదాన్ని కూడాను డబ్బుతోనే ఈరోజు ఇదవుతుంది. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం ఇంత వెనకబాటు పడి ఉందంటే దానికి కారణం ఆర్థికంగా చాలా వెనకబడినటువంటి పరిస్థితి. కాబట్టి మేమైతే చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమైతే ఒక డిమాండ్ అయితే చేయదలుచుకుంటున్నాము. ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఉందో అదేవిధంగా ముస్లిమ్స్కి సైతం కూడాను పొలిటికల్ రిజర్వేషన్ అనేది కేటాయించాలి అని చెప్పి